హాయ్ తాతగారు, మీ పేరేంటండి? ఓ సూపర్. నేను చిన్నప్పుడు తాగేవాడిని మీ దగ్గర ఈ సోడా. ఎటువంటి ఐస్ కానీ ఏముండదు, చాలా న్యాచురల్ కదా ఇది. ఇక్కడ కూలింగ్ ఇది అంతా. ఓకే, గడ్డి తోటి కూలింగ్ చేస్తారు. ఓకే, నాకు ఒక సోడా కొట్టండి తాతగారు. ఓ అలా వచ్చింది సౌండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ సింబల్స్ ఎటైతే ఉంటాయో అక్కడే మనం నోరు పెట్టి తాగాలి, లేకపోతే రాదు సోడా కదా. గోలి అడం పడుతుంది, గాళ్ళు ఉండే కల్లే తాగాలి. ఓకే, ఈ గాళ్ళు ఉన్న దగ్గర తాగాలి. యువతలు తాగితే అది వచ్చి అడం పడింది, అట్లా అయితే అడం పడదు. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మున్నంగిలో సోడాలు తయారు చేస్తున్నారు తాతగారు? నేను 40 సంవత్సరాల నుంచి. 40 సంవత్సరాలు. వావ్, సూపర్. మీ వయసు ఎంత? 72 దాకా ఉంది. 72 ఉన్నాయా? కానీ యంగ్ ఉన్నారు మీరు. 72 అటు ఇటు ఉంటాయి. డైలీ కొంచెం వాకింగ్ చేస్తూనే ఉంటారు అనుకుంటా. వాకింగ్ అంటే ఇదే వాకింగ్ కదా. నమాజ్కి వెళ్తే నా వాకింగ్ వంగుతాం, లేవటం. పొద్దున్నే 6, 5కి వెళ్తాం, 5 పూటలు వెళ్తాం. 5కి, 1 గంటకి, 4కి, 5కి, 6కి, 8కి, మొత్తం రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. నమాజ్ తో పాటు సోడా కూడా బండి నడుపుతూనే ఉంటారు కదా. ఇదంతా వాకింగ్. ఇదంతా వాకింగ్, అందుకే మీరు చాలా హెల్దీగా ఉన్నారు. గాయస్, మీ అందరూ డైలీ వాకింగ్ చేయండి, సోడా తాగండి. థ్యాంక్ యూ. ఆహాహా, సోడా ఎంత టేస్ట్ ఉంది. ఇది నిమ్మకాయ సోడా కదా తాతగారు? నిమ్మకాయ షుగర్ ఉంటుంది కదా. నిమ్మకాయ లైట్ గా షుగర్ వేస్తారు, ఎక్కువ షుగర్ కూడా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ అమ్మాయి కొడుకు. అవును, నేను రామయ్య మేనల్లుండి. రైట్ రైట్. మేము చిన్నప్పుడు సోడాలు మీరు తీసుకొచ్చి, మామూలు సోడాలు అంటే డిహైడ్రేట్ అవ్వకోకుండా బాడీకి ఇలా ఇలా అని సోడాని స్ప్రే చేసేవాళ్ళు మా బాడీ మీద. అది అసలు ఎంత బాగుండేదంటే, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం పిల్లలకి చేస్తున్నాం ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎక్కువగా పిల్లలకే. అవును, సోడా స్ప్రే చేస్తే అదేదో ఒక మంచి ఫీలింగ్ ఉండేది. ఈ రోజుల్లో అవును, బాడీ మీద. అవునవును, అవి కూడా రావాలి. బాడీ అంతా స్మూత్ అయిపోయేది. సోడా అంటే ఆ గ్యాస్ అండ్ ఆ వాటర్ వల్ల హైడ్రేట్ అయ్యేది బాడీ మళ్ళీ మాకు.